ఓకే, సరే పర్లేదు పెట్టేసి. ఓకే, మంచిగా ఉందా? రైట్, ఆన్ చేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు మరియు షాలోం తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయం ముందు పరిశుద్ధ గ్రంథమును మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఒక సహవాసానికి మమ్మల్ని పిలుస్తున్నావు నాయన. నా తండ్రి, యేసుక్రీస్తు అనే వ్యక్తితో మేము సహవాసం ఉండాలని నువ్వు కోరుకున్నావు ప్రభువా. అటు సహవాసంలోనికి మేము వచ్చుటకు మేమేమేమి చేయాలనో, ఏ విధంగా మేము ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నామో ఈ దినం మాతో మాట్లాడుటకు ఈ లేఖనాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మా తండ్రి, మా యొక్క హృదయాన్ని సున్నతి చేయము, వినగలుగున్నట్లుగా మా చెవిని సున్నతి చేయము. నీ ఆత్మతోటి మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మగా మీరు మాలో ఉన్నారు. వాక్యం గ్రహించులాగున మా జ్ఞానాన్ని దయచేయండి. దాని ప్రకారం జీవించులాగున మాకు తండ్రి శక్తిని, బలమును దయచేయండి. ఈ సమయం ముందు ఈ లేఖనాన్ని గొప్ప పరిశుద్ధాత్ముడిగా మీకు అప్పగిస్తా ఉన్నా. మీరే ప్రభువా, నీ దాసుని నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి సంఘమునకు కావలసిన ఆత్మీయమైన ఆహారమును అందించి వారిలో ఉన్నటువంటి ఆంతరంగ పురుషుని బలపరచమని, వృద్ధి కలగ చేయమని నీ చేతులకు ఈ వాక్యమును అప్పజెప్పుకుంటూ ఈ యూట్యూబ్ ద్వారాను, ఈ ఫేస్బుక్ ద్వారాను ఎందరైతే ప్రభువా విని రక్షణ మార్గములకు వచ్చేలాగున సహాయము చేయము. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ వాక్యముతోటి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందామమ్మా. కూర్చోండి బ్రదర్స్. రైట్, చాలా సంతోషం. పిల్లలు ఎవరు గోల్ చేద్దునన్నా. సాత్వి, నువ్వు కూడా దూరంగా ఉండాలి. సాత్వి, దూరంగా ఉండాలి. రైట్, ఏమని చదువుకున్నాం మనము? ఏమని చదువుకున్నాం చెప్పాలా? చెప్పండి, అందరు చెప్పండి. ఏమని చదువుకున్నాం? హల్లెలూయా. ఏందంట? మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు పిలిచాడంట మనల్ని? మీరు గమనించాల్సింది అది. ఎందుకు పిలిచాడంట మనల్ని? మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేయుటకు. ఆమేన్, హల్లెలూయా. సహవాసము అంటే అర్థం ఏంటి? కలిసిమెలిసి ఒకచోట కూడుట. సహవాసం అంటే ఏంటిది? ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు మనుషులు ఒక్కటై ఒకచోట ఉండటము. దాన్నే సహవాసము అంటాం. అరే, వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి చాలా సహవాసం చేసేవాళ్ళు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అట్లనే దేవుడు కూడా, ఆయన నమ్మదగిన వాడు, మనల్ని పిలిచాడు. దేనికోసం పిలిచాడంటే
మనకు ప్రభువు ఒక ఆయన ఉన్నాడు. ఎవరాయన? యేసుక్రీస్తు. ఆయనతో సహవాసానికి మనల్ని పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో ఫ్రెండ్షిప్ చేయటానికి మనల్ని పిలిచాడు. ఆయనతో కలిసిమెలిసి నివసించడానికి మనల్ని పిలిచాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించాలి. మీరు ఈ మందిరానికి దేనికోసం వచ్చారు? రైట్. ఎందుకోసం వచ్చారు? కొంత సమయము మీ ఫ్రెండ్ తోటి మీరు ప్రతి ఇంకా విడవకుండా 24 గంటలు సహవాసం చేస్తారా? చేయలేరు. ఎందుకంటే అతను ఒక చోట ఉంటాడు, మీరు ఒక చోట ఉంటాం. కానీ రోజులో కొంత సమయమైనా నువ్వేం చేస్తావు? నీ ఫ్రెండ్ తోటి సహవాసం అంటే కలిసి కొంత సమయం గడుపుతావు, తప్పకుండా గడుపుతావు. అట్లనే ప్రభువుకు మనం ప్రతి దినము కూడా వాక్యం చదువుతున్నప్పుడు సహవాసం చేస్తాం, ప్రార్థన చేస్తున్నప్పుడు సహవాసం చేస్తాం, వాక్యమును ఇతరులతో పంచుకుంటున్నప్పుడు మనం సహవాసం చేస్తాం. అట్లా ప్రతిదినము కూడా కొంత సమయము ప్రభువుతో మనం సహవాసము చెయ్యాలి. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ మందిరమునకు మీరు వచ్చి ఉన్నారంటే ఏదో నాతో సహవాసం చేయటానికి కాదు, పాస్టర్ గారితో సహవాసం చేయటానికి కాదు, లేకపోతే పాస్టర్ గారి భార్యతో వారి పిల్లలతో సహవాసం చేయటానికి మీరు రావటం లేదు. నాతో సహవాసం చేయటం వలన ఏ లాభము లేదండి. ఇది మీరు బాగా గమనించాలి. నా భార్య పిల్లలతో సహవాసం చేయటానికి మీరు వచ్చినట్లయితే మీకు ఏమి లాభము లేదు. అట్లనే సంఘములో ఉన్న మిగతా సభ్యులతో సహవాసం చేయటానికి కూడా మీరు రాలేదు. వారితో సహవాసం చేయటం వల్ల నీకు ఏ ఉపయోగము లేదు. ఒకవేళ నాతో అంటే పాస్టర్ గారితో, పాస్టర్ గారి భార్య పిల్లలతో, లేకపోతే సంఘ సభ్యులతో నువ్వు కొంత సహవాసం చేస్తే ఏదో కొద్ది గొప్పగా ఎప్పుడన్నా చిన్న చిన్న మేలు లేదన్నా ఒకవేళ ఆర్థిక రూపంలో లేకపోతే మాట రూపంలో పొందుకుంటావేమో. కానీ ఒక ఆయనతోటి నువ్వు సహవాసం చేయటానికి వచ్చావు ఇక్కడ. హల్లెలూయా. ఆయనతో నువ్వు సహవాసం చేసినట్లయితే ఆయన నీకు గొప్ప మేలులు దయచేయును. పాస్టర్ గారు ఇవ్వలేనటువంటి గొప్ప మేలులు ఇచ్చును. పాస్టర్మ పిల్లలు ఇచ్చినటువంటి గొప్ప దానికంటే ఇంకా గొప్ప కార్యములు ఆయన చేయును. సంఘ సభ్యులు ఇవ్వలేనటువంటి గొప్ప మేలులు దేవుడు దయచేయును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆదివారము నేను ప్రార్థనకి వెళ్తున్నా, ఆదివారం నేను మందిరానికి వెళ్తున్నానంటే ఏదో పాస్టర్ ఏమని అనుకుంటుందేమో, పాస్టర్ ఏమని అనుకుంటాడేమో, లేకపోతే సంఘ సభ్యులు ఈరోజు నువ్వు ఎందుకు రాలేదు అని అడుగుతారేమో అనే ఆ ఉద్దేశంతో మనము మందిరానికి రావటం లేదు. కానీ ఆదివారం వచ్చిందంటే తప్పకుండా నేను నా ప్రభు సన్నిధిలో ఉండాలి. కొంత సమయం 2-3 గంటలు నా ప్రభువుతో నేను సహవాసము చేయాలి. ఆ కొద్ది సమయంలో ప్రభు నాతో మాట్లాడే మాటలు నేను వినాలి. ఆయన ద్వారా నేను మేలులు పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉద్దేశము మనకున్నట్లయితే మనం తప్పకుండా ఏం చేస్తాము? మందిరంలోనికి అడుగు పెడతాం. ఈ ఉద్దేశంతో మనం సహవాసం చేయాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీకు తెలుసా, దేవునికి భయపడి ప్రార్థన చేయు ప్రజలే ఈ హైదరాబాదులో నేడున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కావలసి ఉన్న ఉత్తమమైన ఆయుధము ఏదని ఉన్నదంటే అది ప్రార్థన అయి ఉన్నది. హైదరాబాదులో ఎట్టుందంట ఇప్పుడు పరిస్థితులు? చాలా విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అసలు సిటీ లేదా నగరం అంటేనే పాపముతో ఉన్నది అని అర్థం. ఏంటిదంట? నగరం అంటేనే పాపము ఉంటుంది, నగరం అంటేనే వ్యభిచారం ఉంటుంది, నగరం అంటేనే దొంగతనం ఉంటుంది, నగరం అంటేనే హత్యలు ఉంటాయి, నగరం అంటేనే మోసం ఉంటుంది. ప్రతిదీ అన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? నగరాలలోనే జరుగుతాయి. కాబట్టి ఇది ఒక పాడైన నగరముగా మనకు కనపడతా ఉంటుంది. ఆత్మ సంబంధంగా చూస్తే
లోక సంబంధం చూస్తే పెద్ద పెద్ద భవంతులు ఉండొచ్చు, పెద్ద పెద్ద రహదారులు ఉండొచ్చు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు ఉండొచ్చు, మెట్రోలు ఉండొచ్చు, చాలా అందంగా అన్నీ ఉండొచ్చు. కానీ ఆత్మీయంగా మనం చూస్తే నగరం ఏముంటుందంట, బహు ఘోరంగా చెడిపోయి ఉన్నది. పల్లెటూళ్ళు దానికంటే నయం, బెటర్ కొంచెం. కాబట్టి వీటి కోసము ప్రార్థన చేసే వాళ్ళే అత్యుత్తమైన వాళ్ళు అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. కాబట్టి నేడున్న పరిస్థితుల్లో మనమున్న నగరం గురించి ఎవరైతే దివారాత్రం కన్నీరు కార్చు ప్రార్థన చేస్తారో వారంట ఏం చేయబడతారంట, బాగా గమనించరా పిల్లలు, ఎందుకు మాట్లాడుతారు? వారంట ఏం చేయబడతారంట, దేవుని చేత ముద్రించబడేదారు. ఏమని మీరు ప్రకటన గ్రంథం చూస్తే అదే విషయాలు ఉన్నాయి. ఎవరి కొరకు, నగరం కొరకు ఎవరైతే రోదన చేస్తూ ఉంటారో వారిని ఏం చేయాలంట, ముద్రించుము. అంటే నగరం కొరకు అంటే ఏవో కట్టడాల కోసమో లేకపోతే రహదారుల కోసం ప్రార్థన కాదు, అందులో ఉన్నటువంటి ప్రజల కొరకు, వారి అకృత్యాల కొరకు, వారి మోసాల కొరకు, వారి పాపముల కొరకు దేవునికి భయపడే వాళ్ళు ప్రార్థన చేయాలంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది మనం చేయాల్సి ఉంది. ఏంటిదంట మనం చేయాల్సి ఉంది? నశించిపోయే ప్రజల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నీ భవిష్యత్తు ఏందో నీకు తెలుసా? నా భవిష్యత్తు ఏందో నాకు తెలుసా? ఎవరికి తెలియదు. చూడండి, నా భవిష్యత్తు రేపు ఏం జరగబోతుందో, లేకపోతే ఇంకొక గంట తర్వాత ఏమవుతుందో, లేకపోతే ఇంకొక నిమిషం తర్వాత నేను ఇక్కడ ఉంటున్నా పడిపోతున్నా నాకే తెలియదు. మీకు కూడా అంతే తెలియదు. మన భవిష్యత్తు ఏందో మనకి ఏమాత్రమూ తెలియదు. ఇప్పుడు చూడండి, ప్రవక్త బ్రహ్నాం గారిని ఒక సోదరుడు అడిగాడంట, బ్రదర్ బ్రహ్నాం, భవిష్యత్తు గురించి నీ ఆలోచన ఏమిటి? ఆయనే కాదు, ఇప్పుడు మనల్ని కూడా ఒక వ్యక్తి వచ్చి, బ్రదర్ నీ భవిష్యత్తు గురించి నీ ఆలోచన ఏమిటి, అమ్మ సిస్టర్ నీ భవిష్యత్తు గురించి నీ ఆలోచన ఏమిటి అని నీకు అడిగారనుకో, నాకు అడిగారనుకో, ఏం సమాధానం చెప్తాం మనం? చెప్పండి, ఏం చెప్తావు? అప్పుడు ప్రవక్త అన్నాడంట, ఇలాగన్నాను, భవిష్యత్తు దేనిని పట్టుకున్నదో నాకు తెలియదు. ఏంటిదంట? భవిష్యత్తు దేనిని పట్టుకున్నదో మనకు తెలియదు. చూడండి, నా భవిష్యత్తు దేనిని పట్టుకుంటుందో నాకు తెలియదు, మీ భవిష్యత్తు దేనిని పట్టుకుంటుందో నీకు తెలియదు. కానీ భవిష్యత్తును ఎవరు పట్టుకొని ఉన్నారో ఆయన నాకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. కానీ ఏం తెలుసు అంట మనకు? భవిష్యత్తును ఎవరు పట్టుకొని ఉన్నారో ఆయన నాకు తెలుసు. భవిష్యత్తు మనల్ని పట్టుకోవటంలే, కానీ ఈ భవిష్యత్తునే ఒక ఆయన పట్టుకొని ఉన్నాడు. ఏమి వదిలేమ్మా వాళ్ళమ్మ కాడ పంపించేసి. హల్లెలూయా. వినాలి, ఇక్కడ వినాలి. చూడండి, భవిష్యత్తు దేనిని పట్టుకున్నదో మనకు తెలియదు, కానీ ఆ భవిష్యత్తునే ఒక వ్యక్తి చేత పట్టుకొని ఉన్నాడు. ఆయన నాకు తెలుసు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. నీ భవిష్యత్తును మంచిగా కానీ చెడ్డగా కానీ మార్చివేయగల సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన మనకు తెలుసు. కాబట్టి ఆయనతో నేను సహవాసం కలిగి ఉంటే అదే చాలు. ఇదిన మనం సహవాసం మీద మాట్లాడుకుంటా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి భవిష్యత్తును పట్టుకొని ఉన్న వానితో సహవాసం ఈ దినము నీకు కావాలి. భవిష్యత్తు తన చేతుల్లోని లేనటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేయటం వల్ల మనకి ఏ ఉపయోగము లేదు. కానీ భవిష్యత్తునే యేసుక్రీస్తు అనే వ్యక్తి తన చేతిలో పెట్టుకొని ఉన్నాడు. భవిష్యత్తునంతా దేవుడు తన చేతుల్లో పట్టుకొని ఉన్నాడు. అది మనకు కావాల్సి ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఈ యొక్క గుడారంలో ఇంచుమించుగా నేను 8 సంవత్సరాల క్రితం ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న సంఘములో ఒకవేళ ఏదైనా నేను తప్పు చేస్తే ఇక్కడ ఒప్పుకోవటానికి నాకు మంచి అవకాశము ఉంటుంది.
ఎందుకంటే ఇది మన సొంత సంఘం, మనకు బాగా తెలిసిన వ్యక్తులు. నేను ఏదైనా ఒక తప్పు చేస్తే చాలా సంతోషంగా దాన్ని ఒప్పుకోవడానికి మనకు ఇక్కడ సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. బ్రదర్ నన్ను క్షమించండి, లేకపోతే సిస్టర్ నన్ను క్షమించండి, నా వల్ల ఈ పొరపాటు అయిందని చెప్పుకోవడానికి అవకాశం బాగా ఉంటుంది ఇక్కడ, చూడండి. కాబట్టి ఇక్కడ అలా చెప్పుకోవడానికి మనకు చాలా స్వేచ్ఛ కలిగి ఉన్నాం. ఎక్కడ చెప్పుకోగలము? మనం ఎక్కడైతే ఇతరులతో సహవాసం చేస్తూ ఉన్నామో ఆ మందిరములో మనము మన తప్పులను ఒప్పుకోవటానికి, లేకపోతే మనం చేసిన పొరపాటును ఒప్పుకోవటానికి మనకేముందంట? చాలా స్వతంత్రం మనకు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రభు నాకు ఇచ్చిన ఈ చిన్న సంఘంలో నేను ఏదైనా తప్పు చేసినా ఇచ్చట ఒప్పుకొనుటకు చాలా స్వేచ్ఛగా ఉంటాను. ప్రవక్త చెప్తున్న మాట అది. మరియు ఇక్కడ ఇచ్చట మనం ఎటువంటి సభ్యత్వము కలిగి లేము. ఇంకోటి ఏంటంట, మన మందిరానికి వస్తున్నది సహవాసం చేయడానికే కానీ ఎటువంటి సభ్యత్వం కలిగి ఉండటానికి కాదు. ఒక పుస్తకం పెట్టి నీ పేరు రాసి ఇందులో నేను మెంబరు అంటానికి వీలు లేదు. దానికోసం మనం రావటంలే. మనము కేవలము ఒకరితో మరి ఒకరు సహవాసం మాత్రమే కలిగి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ సమయమందు మీరు ఒక సభ్యులై ఉన్నారు. మేము ఇచ్చట ప్రత్యేకమైన సభ్యులు ఎవరిని కలిగి లేము. మనందరం సభ్యులమే, కానీ ప్రత్యేకమైన సభ్యులు అంటే ఎవరు లేరండి ఇక్కడ. హల్లెలూయా. అందరము ఒకటే, అందరము కలిసి యేసుక్రీస్తు నామములో సహవాసం మాత్రమే కలిగి ఉన్నాము. అది ప్రవక్త చెప్తున్నా. చూడండి ఎంత మంచి మాటలో. మనం ఏమో గొప్ప వాళ్ళం కాదు, లేకపోతే సంఘ సభ్యులైనంత మాత్రం మనం ప్రత్యేకమైన వారిమే కాదు, కానీ అందరూ కూడా సమానమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితోటంటే మనం సహవాసం చేయడానికి వచ్చాము? చెప్పాలా? ఎవరితోటి మనం సహవాసం చేయడానికి వచ్చాము? కాబట్టి ఆ యేసుక్రీస్తు పునరుద్ధానుడైన యేసు. ఆయన పునరుద్ధానుడయ్యాడా కాలేదా? చెప్పాలి, నోరు తెరిచి. ఆయన పునరుద్ధానుడయ్యాడా కాలేదా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అట్టి పునరుద్ధానుడైన యేసు ఇక్కడ ఉన్నాడు. నువ్వు మందిరంలోకి వచ్చి ఎవరితో సహవాసం చేస్తున్నావు? యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడైండు. దాని అర్థం ఏంటి? ఆయన జీవించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడిగా ఆయన మన మధ్యలో ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించాలి. ఇప్పుడు ఆయన పునరుద్ధానుడై పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో మనలో జీవిస్తూ ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ప్రభు ఏమని వాగ్దానం ఇచ్చాడు? నేనుంటా. కాబట్టి ఇక్కడ ఎవరు ఉన్నారు? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు క్రీస్తుతో, పునరుద్ధరణైన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి నువ్వు వచ్చావు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నీ ఎదురుగానే కూర్చేసుకొని కూర్చున్నాడని నువ్వు గమనించాలి. అది నీ కంటికి కనపడకపోవచ్చు, ఆత్మ సంబంధంగా దాన్ని నువ్వు చూడగలవు. ఆమేన్. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఆయన తప్పకుండా ఉంటానన్నాడు. పరిశుద్ధాత్ముడిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన శక్తిలో ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన యొక్క విమోచన శక్తిలో ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన నిర్గమ కొరకు ఇక్కడే ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయుటకు, ప్రతి సంఘ సభ్యుని తీసుకుని వచ్చుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎంతగా దిగజారినా, అటువంటి స్థితిలో ఉన్నా నువ్వే లెక్క చేయకు. ప్రతి పాపిని తీసుకుని వచ్చుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంఘములో ఆయన ఎందుకున్నాడు? ప్రతి పాపిని కూడా తీసుకొని వచ్చుటకు, ఆయన దగ్గరికి తీసుకొని వచ్చుటకు దేవుడు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సుంకరులతోను పాపులతో కలిసి ఆయన ఏం చేశాడంట? వారిని మార్చటానికి, లేకపోతే వారి యొక్క స్థితిని తెలియజేయటానికి, వారిని క్షమించటానికి. దేవుని మహిమ కలుగును గాక.
హల్లెలూయా. నీ జీవితంలోనికి ఆయన పునరుద్ధానపు శక్తిని తీసుకొని వచ్చి ఆయన నిన్ను ఒక నూతన సృష్టిగా చేయుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు. అది సహవాసం చేయటానికి నువ్వు వస్తే, నిజంగా నువ్వు సహవాసం చేయడానికి వస్తే ఏం చేస్తాడంట? ఆయన పునరుద్ధానపు శక్తిని నీకు ఇచ్చి నిన్ను ఒక నూతన సృష్టిగా చేయటానికే ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అది నువ్వు గమనించాలి. నేను క్రీస్తు దగ్గరికి వచ్చిన, మందిరంలోనికి వచ్చినంటే ఏదో నాలుగు పాటలు పాడొచ్చు, కొంత వాక్యం ఇది చెప్పబెట్టకుండా చలగా అంటానికి మనం ఇక్కడికి రాలేక. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. నేను నూతన సృష్టిగా నన్ను మార్చాడా మార్చలేదా, నా యొక్క జీవితం మారిందా మారలేదా అన్నది తెలుసుకోవటానికి, ఆయనతో సహవాసం చేయడానికి నువ్వు వచ్చావు. దేవుని నన్ను మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అసలు సహవాసము ఏమని మనం చెప్పుకున్నాం? ఫ్రెండ్షిప్, కలిసిమెలిసి ఉండుట. ఇప్పుడు బాగా గమనించాలి. ఈ భూమి మీద మానవుడిని రెండవ స్థానమున ఒక చిన్న దేవునిగా చేశాను. బాగా గమనించాలి ఈ మాటలు. మీరు ఎక్కడైనా కానీ చెప్పగలగాలి ఈ మాటలను. దేవుడు ఏం చేశాడంట? ఈ భూమి మీద ఒక చిన్న దేవునిగా మానవుడికి ఒక స్థానాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా భూమిపై ఉండు సమస్త పంచభూతములపై మరియు సమస్తమును తన ఆధీనంలోనికి తీసుకొని నిర్బంధించగల శక్తిని లేదా అధికారమును దేవుడు మానవునికి ఇచ్చెను. అతడే ఆదాము. ఆదాముకి ఏమి ఇచ్చాడు? దేవుడు భూమి మీద సృష్టించిన ప్రతి సృష్టి మీద, భూమి మీద ఉన్న ప్రతి దాని మీద ఏమిచ్చాడు? ఆదాముకు అధికారం ఇచ్చాడు, ఏలికగా ఉంచాడు, అథారిటీ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆదాముకు ఆయన గొప్ప అధికారములన్నిటినీ ఇచ్చాను. సమస్తమును నిర్బంధించే అధికారం అతనికి ఇచ్చాను. సమస్తమును పరిపాలించే అధికారము అతడి వశమున ఉన్నది. సమస్తాన్ని పరిపాలించే వశము, అధికారము కూడా ఆదాముకు ఉన్నది మొదటిగా. హల్లెలూయా. అయితే ఆ అధికారం ఉన్నప్పుడే అతడు పతనమాయను. ఆ అధికారం ఉన్నప్పుడు ఉదయం సాయంకాలం పూట లేదా సాయంకాలం పూట దేవునితో సహవాసం ఉన్నది. మొదటి నుంచి ఏముందంట? సహవాసం అన్నది ఉన్నది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఫ్రెండ్షిప్ ఉన్నది. అంటే దేవుడు మానవుడితో సహవాసాన్ని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మానవునితో సహవాసాన్ని కోరుకుంటా ఉన్నాడు. మీరు ఇంకా ఎంత అదృష్టమంతుంటే మానవులు దేవదూతలకు లేని ఘనతను, శరాపులు కెరూపులకు లేనటువంటి ఘనతను ఎవరికి ఇచ్చాడు? మానవుడికి ఇచ్చాడు. ఎందుకు మానవుడికి ఇచ్చాడు? ఆమేన్. హల్లెలూయా. ఎందుకు మానవుడికి ఇచ్చాడు అంత ఘనత? ఎందుకు ఆదాము అవ్వలకు అంత ఘనత ఇచ్చాడు? ఆయన కుమారుడు. హల్లెలూయా. ఆయన కుమార్తె. బాగా గమనించాలి. ఆదాము అవ్వలు ఎవరు? దేవుని యొక్క కుమారుడు. కానీ శరాపులు కెరూపులు దేవదూతలు అనేవాళ్ళు ఆయన కుమారులు కాదు. ఆయన సేవకులు దూతలుగా ఉన్నారు, కానీ కుమారుడిగా ఉన్నది ఆదాము మాత్రమే, ఒక మానవుడు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. అది నువ్వు బాగా గమనించాలి. కాబట్టి నువ్వు సహవాసానికి మందిరంలోనికి వచ్చినవంటే నీ తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఏం గమనించాలి నువ్వు? నీ తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ఇప్పుడు పునరుద్ధానుడై పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు. ఇది నువ్వు గమనించాలి. హల్లెలూయా. ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆదాముకు ఆయన ఈ గొప్ప అధికారములన్నిటిని ఇచ్చిండు. సమస్తం నిర్బంధించే అధికారం అతనికి ఇచ్చిండు. సమస్తను పరిపాలించే అధికారం అతడి వశమున ఉన్నది. అయితే చూడండి, అతడు గాలులతో మాట్లాడి దాన్ని ఆపగలడు. వృక్షములతో మాట్లాడి అవి అతనికి లోబడేటట్టు చేయగలడు. వన్యప్రాణులతో అతడు మాట్లాడగలడు, అవి అతనికి లోబడను. జలములతో అతడు మాట్లాడగలడు, అదేమైనా కానీ వాటితో అతడు మాట్లాడగలడు. అతడు దేనితో మాట్లాడనో అవన్నీ ఆదాముకు లోబడును. అది అతని మొదటి స్థితి.
అదే మానవుని యొక్క ఆరంభ స్థితి. భూమిపైన సమస్తంపై ఆయన అతనికి అధికారం ఇచ్చెను. ఇప్పుడు ఆదాము పతనమవుట ద్వారా తాను కలిగి ఉన్న అధికారం అంతా కోల్పోయాను. ఎప్పుడు కోల్పోయాడు? పాపము చేయటం వలన, పతనము అవటం వలన ఆ శక్తిని అంతా పోగొట్టుకున్నాడు. చూడండి, ఆదాము తానున్న నిజ స్థితి నుండి అచేతన స్థితి లేదా చలనము లేని స్థితికి మారిపోయాను. పిదప ఆదాము తన తండ్రితో గల సంబంధమును, స్నేహబంధమును, సహవాసమును కోల్పోయాను. ఏమైపోయాడు? ఒక పతనం అవటం వలన అధికారాన్ని కోల్పోయిండు, రాజుగా ఉండటాన్ని కోల్పోయిండు. తన పలాని గుర్రమా లేకపోతే పలాని సింహం ఇక్కడ రా అంటే అతనికి లోబడి వచ్చే ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు సల్లపూట దేవునితో కలిసి సహవాసాన్ని కూడా అతను ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అదే ప్రవక్త చెప్తా ఉన్నాడు. చూడండి, తన తండ్రితో గల సంబంధమును చూడండి ఏం చేశాడంట? కోల్పోయాడు. తన తండ్రితో గల స్నేహబంధాన్ని కోల్పోయాడు, తన తండ్రితో గల సహవాసాన్ని కోల్పోయాడు. దాన్ని తిరిగి పునరుద్ధరించటానికి మళ్ళా ప్రభు ఎన్నో కార్యము చేయాల్సి వచ్చింది. కార్యం చేసి మళ్ళీ ఏమని పిలుస్తూ ఉన్నాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి మళ్ళీ మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అదే మనం మొదటగా చదువుకున్నది. మళ్ళా తిరిగి ఏమని చెప్తున్నాడు? మళ్ళా నాతో సహవాసం చేయి. శరీరధారిగా నేను యేసుక్రీస్తు అనే పేరుతోటి వచ్చాను చూడు, దానితో నువ్వు సహవాసం చేయాలి ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు ఆయన శరీరధారిగా లేనటువంటి థియోపని శరీరంతో ఉన్నటువంటి ఆదాముతో సహవాసం చేశాడు. దాన్ని కోల్పోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ దేనితో సహవాసం చేయడానికి పిలిచాడు? ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది తిరిగి మళ్ళీ ఎటు తిరిగి సహవాసానికి పిలుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. చూడండి, దేవునితో అతనికి గల అధికారములన్నీ సమస్త ద్వారములు మూయబడినట్లాయను. అతడు ఇంకా దాని గుండా ముందుకు సాగిపోయినట్లుగా ఆ అధికారం ఉపయోగించబడకుండా బంధింపబడెను. ఇంకా ఏ అధికారము ఉపయోగించడానికి వీలు లేదు. అతడి చేతులు ఏమైపోయినాయి? ఇప్పుడు బంధించబడినట్లుగా అయిపోయినాయి. ఎందుకంటే పాపము చేయటం వలన. బాగా గమనించాలి. కాబట్టి ఇప్పుడు ఆదాము దేవునిలో ఏమై ఉండెనో అదే స్థానమునకు లేకపోతే అదే నిజస్థితికి మనలను మరలా తీసుకొని వెళ్ళుటకు క్రీస్తు మనలను విమోచించెను. ఆమేన్, హల్లెలూయా. మనల్ని క్రీస్తు వచ్చి ఎందుకు విమోచించాడు అంటే, ఆదాము దేవునితో ఒకప్పుడు ఏమై ఉండెనో అదే స్థానమునకు, అదే నిజస్థితికి మనల్ని తీసుకుని వెళ్ళుటకు క్రీస్తు మనల్ని విమోచించెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఆ విధంగా చేసి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? తన కుమారుడి సహవాసానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఒకప్పుడు ఆదాము పాపం చేయకపోయినప్పుడు ఆదాముకు ఏ రోగం అనేది లేదు, ఆదాముకు మరణం అనేది లేదు, అతనికి ఏ బాధ అంటూ లేదు, ఆదాముకు అసలు గుండె నొప్పి ఎన్నడూ రాలేదు, అతనికి ఏ భయము లేదు. ఒక చిన్న బిడ్డ వల్ల ఆదాము తన తండ్రి అయిన దేవుల చేతులపై ఎక్కి కూర్చొని సహవాసం చేశాను. అతనికి సమస్తము గలదు. అతడు ఆశించేది అడిగినను తక్షణమే దానిని దేవుడు అనుగ్రహించేవాడు. సమస్తము ఆదామునకు లోబడేవి. ఎందుకనగా అతడు దేవుని కుమారుడు. కావున కుమారుడు సమస్తమునకు వారసుడగును. ఆమేన్, హల్లెలూయా. అది ఇప్పుడు తన కుమారుని సహవాసాన్ని నిన్ను పిలుస్తుంటే నీవు కూడా కుమారుడవే. కాబట్టి నీవు దేవునికి ఏమవుతున్నావంట? వారసుడవు. జాగ్రత్త వినాలమ్మా, జాగ్రత్త వినాలి బ్రదర్స్. చూడండి, దేవునికి వారసుడవు. కాబట్టి ఇప్పుడు మానవుడు తన నిజస్థితి నుండి పతనమైనప్పుడు అతడు తనకున్న సమస్తమును కోల్పోయిండు. కాబట్టి అతడు పతనమైపోయి దేనినైతే పోగొట్టుకొనెనో
వాటన్నిటిని క్రీస్తు ఒక విమోచనగా వచ్చి విమోచించను. ఏమైతే పోగొట్టుకున్నావో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చుటకు క్రీస్తు విమోచకుడుగా వచ్చి నిన్ను విమోచించను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆయన మనకు నిత్య జీవం అనుగ్రహించను. దేవునితో మనకు సంబంధమును మరియు నిత్య సహవాసమును మరలా ఆయన తీసుకొని వచ్చి తద్వారా దేవుని కుమారులుగా మరియు కుమార్తెలుగా ఉండుటకు దేనినైతే ఆదాము కోల్పోయినో వాటన్నిటిని తిరిగి ఆయన పునరుద్ధరించెను. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు వచ్చి నిన్ను విమోచించినప్పుడు నువ్వు తిరిగి మళ్ళీ ఏమైపోయావు? దేవుని కుమారుడు అయినవు, దేవుని కుమార్తెవు అయినవు. దేవునితో మళ్ళీ నువ్వు తిరిగి సహవాసంలోనికి నీవు వచ్చావు. ఆమేన్. హల్లెలూయా. అది సహవాసం. సహవాసంలో ఒకప్పుడు మనం ఉన్నాం, కానీ ఆదాము పాపం చేయటం వల్ల కోల్పోయాం. క్రీస్తు వచ్చి మళ్ళీ సహవాసాన్ని పునరుద్ధరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మానవుడు పతనమైపోయి తన తండ్రి తనని ఈ భూమి మీద ఏమి చేయుటకు ఉంచెనో దానిని అతడు తన స్పృహలో కోల్పోయాను. ఇంకొక మాటలో చెప్పాలంటే మనము చేయవలసిన మన తండ్రి యొక్క కార్యములను మతిమరుపు వాని వలె మర్చిపోయి వాటికి బదులుగా మన మెదడులో మెదిలే కార్యములతో, బాహ్య ప్రపంచ కార్యములతో, వ్యాపారపు కార్యములతో, గృహ సంబంధ కార్యముల వంటి వాటిలో మునిగిపోయి విశ్వాసము ద్వారా చేయవలసిన వాటిని చేయకుండా మనము బంధించబడ్డాము. కాబట్టి ఏ ద్వారముల ద్వారా మానవుతో క్రియ చేయనట్లు ఆయన చేసెనో ఆ ద్వారముల ద్వారా దేవుడు క్రియ చేయలేనంతగా అవన్నీ మూయబడెను. దేవుడు మనల్ని ఒక ద్వారం ద్వారా పని చేయాలని ఆశించాడు, కానీ పాపం వల్ల అవన్నీ కూడా ఏమైపోయినాయంట? మూయబడ్డాయి. కానీ తిరిగి దేవుడు చూడండి, ఇప్పుడు దేవుడు మానవుని శరీరమును చేసినప్పుడు, బాగా గమనించాలమ్మా, మానవుడిని దేవుడు శరీరమును చేసినప్పుడు ఆ శరీరములో ప్రతి చిన్న భాగములకు పనులు, నాలుక, ముక్కు అన్ని వాటి వాటి పనులు చేయనట్లుగా ఆయన చేశాను. అంతేనా? సరౌండ్ ఏం చెప్పాను? దేవుడు మానవుని తయారు చేసినప్పుడు అన్నీ కూడా శరీరంలో వాటి వాటి పనులు అవి చక్కగా చేయనట్లుగా చేశాడు. కళ్ళు కానీ, నాలుక కానీ, కన్నులు కానీ, ముక్కు కానీ అన్నీ కూడా వాటి వాటి పనులు చేయనట్లుగా ఆయన చేశాను. కావున మానవుడు చక్కగా జీవించినట్లు శరీరములోని సమస్త అవయములు ఖచ్చితంగా వాటి వాటి పని చేయనట్లుగా వాటిని ఆ స్థానముల్లో ఉండునట్లు దేవుడు చేశాను. ఆమేన్. హల్లెలూయా. చూడు, కాలు ఉండాల్సిన చోట కాలు ఉంచాడు, చేతులు ఉంచాల్సిన చేతులు ఉంచాడు, గుండె ఉంచాల్సిన గుండె ఉంచాడు, పొట్ట ఉంచాల్సిన పొట్టను ఉంచాడు, ప్రేగులు ఉంచాల్సిన చోట ప్రేగులు ఉంచాడు, కళ్ళు ఉండాల్సిన చోట కళ్ళు ఉంచాడు, చెవులు ఉండాల్సిన చోట చెవులను ఉంచాడు. కాబట్టి అవన్నీ ఏం చేస్తావని మానవ శరీరంలో వాటి వాటి స్థానాలలో ఉండి సక్రమంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదే కాలు వచ్చి చెయ్యి కాడో, చెయ్యి వచ్చి కాలు కాడు ఉందనుకో, దాని అర్థం ఏంటి? అది సక్రమైనది కాదు, అది సరిగా పని చేయదు. ఇప్పుడు బాగా గమనించండి. హల్లెలూయా. కాబట్టి ఒక మానవుని శరీరము చేయుటకే దేవుడు ఇంత ఖచ్చితమైన నిర్మాణ క్రమముతో దానిని చేయగా, ఒక మానవుని తయారు చేయడానికే దేవుడు ఎలా చేశాడంట? ఒక ఖచ్చితమైన నిర్మాణ క్రమాన్ని తీసుకున్నాడు. మరి క్రీస్తు యొక్క శరీరమైన సంఘమును నిర్మించుటకు మరెంత ఖచ్చితమైన క్రమముతో ఆయన దాన్ని నిర్మించును. ఈడనే మనం పొద్దున చెప్పుకుంది, అందుకే అక్రమం ఎందుకు చేస్తున్నాను చెప్పింది. అందుకే మానవుడి శరీరాన్ని తయారు చేయడానికి దేవుడు ఒక క్రమాన్ని తీసుకొని ఏది ఎక్కడ ఉంటేనే పని చేస్తుందో ఆయన ఆలోచన చేసి దాని ప్రకారం చేస్తే, అంత శ్రద్ధగా చేస్తేనే అవి పనిచేస్తున్నాయి. మరి క్రీస్తు యొక్క శరీరం అనే సంఘమును ఆయన నిర్మించుటకు ఎంత ఖచ్చితమైన క్రమం ఆయన నిర్మించును. అది కావాలి. క్రమము కావాలి, అక్రమము కాదు. మనకేం కావాలి? క్రమము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన సంఘాన్ని నిర్మిస్తున్నప్పుడు, సంఘాన్ని తయారు చేస్తున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేయడానికి వీలు లేదు. దానికంటే ఒక క్రమం ఉంది. ఆ క్రమంలోనికి నీవు మాత్రము రావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి
మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మనం చెప్పాల్సింది. ఒకప్పుడు మేము పోగొట్టుకున్నాం, మన ఆదాము పోగొట్టుకున్నాడు. తిరిగి క్రీస్తు వచ్చి మనల్ని విమోచించి దేవునితో సంబంధము కలిపాడు, మళ్ళీ సహవాసము కలిపాడు. కాబట్టి ఇప్పుడు నేను దేవుని కుమార్తెను, ఇప్పుడు నేను దేవుని కుమారుడను. నేను తండ్రితో సహవాసము కలిగి ఉన్నా, యేసుక్రీస్తుతో సహవాసము కలిగి ఉన్నా. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మతో సహవాసం నేను కలిగి ఉన్నా, నాకు నిత్య జీవం ఉన్నది. కానీ సహోదరుడా సహోదరి, నీకుందా, నీకు లేదా? ఒకవేళ నీకు లేనట్లయితే మాతో కూడా సహవాసం కలుగునట్లు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇతరులకు మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. ఆమేన్. మేము దేవునితో సహవాసం ఉంచాం, మమ్మల్ని విమోచించాడు దేవుడు. మేము ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకున్నాం, ఆయనతో సహవాసం చేస్తున్నాం, మాకు నిత్య జీవం ఉంది. బయటి వ్యక్తులతో మనం అనాలి, రక్షణలోనికి రాని వాళ్ళతో మనం అనాలి, మాతో కూడా మీకు కూడా సహవాసము కావాలంటే మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియచేస్తాము. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలంట మనమమ్మా? ఏం చేయాలంట మనం చూసిన దానిని వినిన దానిని మనము తెలియచేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసానికి నువ్వు వచ్చి నీతో ఎవరు సహవాసం చేస్తున్నారో వారి గురించి తెలవకపోతే ఏ ఉపయోగము లేదు. బాగా గమనించాలి. ఇప్పుడు చూడండి, నువ్వు వినిన దానిని చూసిన దానిని సహవాసం లేని వారికి నువ్వు చెప్పి సహవాసంలోనికి తీసుకొని రావాలి. ఏమని చెప్పాలంటే, జీవవాక్యమును గూర్చినది. నువ్వేం చెప్పాలి? నువ్వు విన్నది కన్నది ఏంటిది? నువ్వు విన్నది చూసింది ఏంటిది? జీవవాక్యమును గూర్చినది. జీవవాక్యం ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆది నుండి ఏది ఉండెనో, యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుండి. మేమేది వింటిమో, కన్నులార ఏది సూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఇది మనం చెప్పాల్సింది ఇతరులకు. హల్లెలూయా. ఆ జీవము ప్రత్యక్షమాయెను. జీవవాక్యం అనేది ఉన్నది, అదే యేసుక్రీస్తు. ఆ జీవము ప్రత్యక్షమైనదంటే ఆ జీవము శరీరాన్ని ధరించుకుని భూలోకానికి వచ్చింది. హల్లెలూయా. ఆ నిత్య జీవమును గురించి మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాము, దానిని మీకు తెలియపరుస్తూ ఉన్నాము, దానిని మేము మీకు ప్రకటిస్తూ ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. మీరు కూడా మాతో సహవాసంలోనికి రండి అని రక్షణ లేని వారికి మనం చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. మనం ఏమని చెప్పాలంట? ఆ నిత్య జీవమైన యేసుక్రీస్తు ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆమేన్. హల్లెలూయా. మా దేవుడు ఎటువంటి వాడు? వెలుగైన దేవుడు. మా విమోచకుడు ఎటువంటి వాడు? నిత్య జీవము గల వాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు, అంటే పాపం ఎంత మాత్రము లేదు, లోకపు కార్యములు ఎంత మాత్రము లేనటువంటి పరిశుద్ధుడు. ఆమేన్. హల్లెలూయా. అది నువ్వు చెప్పాల్సింది. హల్లెలూయా. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని మనం చెప్పాలి. ఆ నిత్య జీవను గుర్చినది యేసుక్రీస్తు. ఆయన దేవుడై ఉన్నాడు, ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. చూడండి, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదంటే పాపం ఎంత మాత్రమో లేదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధంగా జీవించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు సమాధి చేయబడాడు, తిరిగి మూడో దిన పునరుద్ధానుడై నాలో ఉన్నాడు, మీలో కూడా ఉంటాడు. కనుక నా ప్రియ సహోదరుడా, నువ్వు నాతోటి సహవాసం చేయాలంటే, అంటే మందిరంలోనికి వచ్చి నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే మన పాపములను మనము ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి మన పాపములు ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరిచి పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని నువ్వు చెప్పగలగాలి.
అప్పుడు నువ్వు ఇతరులను నీ సహవాసంలోనికి తీసుకొని రాగలవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన సహవాసం ఎవరితోటి ఉంటుందంట? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి. ఎట్లా నడవాలంట? వెలుగులో నడవాలి. హల్లెలూయా. మనము ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండవలెను. మనం ఏ విధంగా ఉండాలంట? ఒకరితో ఒకరము సహవాసము కలిగి ఉంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మీరు అవిశ్వాసులతోటి జోడుగా ఉండకండి. ఎవరితోటి? అవిశ్వాసులతోటి మీరు సహవాసం చేయొద్దు. విశ్వాసులతో నువ్వు సహవాసం చేయాలి. ప్రభు వాక్యం తెలియజేస్తుంది, నువ్వు సహవాసం చేయి. దేవుడి దగ్గరికి వచ్చి మందిరములు ఉన్న వారితోటి, వారి ఇళ్లతో నువ్వు సహవాసం చేయి. కానీ అవిశ్వాసులు అంటే క్రీస్తును నమ్మని వారితో నువ్వు సహవాసము చేయొద్దు. సహవాసం చేయొద్దు అంతవరకే. వాళ్ళేమి చెడ్డవాళ్ళని కాదు, లేకపోతే ఇంకోటని కాదు. కానీ సహవాసము నిన్ను చెడగొట్టేస్తుంది. వారితోటి చేస్తే వారి పద్ధతులను అనుసరించేటట్లుగా చేస్తుంది. కాబట్టి అటువంటి వారితో సహవాసము చేయకూడదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీరు ఏ విధంగా ఉండాలంట? ఏ విధంగా ఉండాలా? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండండి. ఎవరితోటి మీరు సహవాసం ఉండాలా? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండండి. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు, క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను మనము దేవుడితో కలిసి ఉండాలి. ఇంకా ఏక మనస్సులగున్నట్టు ఏక ప్రేమ కలిగి ఉండాలి. ఏంటంట? ఏం చెప్పాను? ఏక మనస్సులు అగునట్లు ఏక ప్రేమ కలిగి ఉండాలి. రెండు ప్రేమలు ఉండకూడదండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కదాని యందే మీ మనస్సు ఉంచండి. ఒక్కదాని యందే మీ మనస్సు ఉంచితే సంఘములో ఉన్న వారికి సంతోషం, సంఘములో ఉన్న వారందరికీ కూడా పరిపూర్ణమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు సహవాసము చేస్తున్నప్పుడు ఎవరితో సహవాసం చేయాలంట? క్రీస్తుతో సహవాసంలోనికి నువ్వు రావాలి. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు మొదటగా ఏమొస్తుందంట? సమాధానము. అలాగున నీకు మేలు కలుగునని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. తలలు వచ్చినట్టే మనం ప్రార్థించుకుందాం. తలలు వచ్చినట్టే మనం ప్రార్థించుకుందాం. క్లోజ్ చేస్తాం.